ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు కశ్యపపుత్ర. హిరణ్యకశ్యప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యా. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవ, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీతో సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు కానీ రాత్రి కానీ, గృహం లోపల కానీ వెలుపల కానీ, అస్త్రశస్త్రాల వల్ల కానీ, సజీవుల చేత కానీ నిర్జీవుల చేత కానీ నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకు సామ్రాజ్యం అవ్వాలి, అఖండ శక్తివంతుడు అవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. ఈ సమస్త లోకాలకి నేనే భగవంతుడిని. ఇకపైన తిరిగి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధాలనే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడే భగవంతుడు అని కీర్తించాలి. రాకుమార, మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురు జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధం ఏముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకుని రమ్మన్నారు. రా కుమారా, నువ్వు రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంతా చెప్తే వినాలని చెప్పురా కుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఈ సృష్టికి తండ్రి. ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. నన్ను క్షమించండి తండ్రి, నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులు స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణం వేడుకోండి. ఆ పిరిగి పన్న విష్ణుని నేను శరణ వేడుకోవాలా? నీ చిన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్నగారిని సంహరించి వరదస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్నగారే క్షమించురా అని తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను. ప్రభు, ఎంత ప్రయత్నించినా ప్రహ్లాదుడి మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు
తెలిసి ప్రహ్లాదుని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడు అనిపిస్తుంది. నీ సోదరి హోలిక సాయంతో కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతున్నాం. ఏ నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు తొత్తువే కదా, పిలువు అతన్ని. కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. నరసింహస్వామి అవతారం కాదు, నరసింహస్వామి నిజంగా వచ్చారేమో అనిపిస్తుంది. అంత గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యు. టీమ్ అందరికి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అదరగొట్టేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ ది మాస్టర్ మైండ్ స్కూల్ అంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఇలాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ని అంటే వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ టాలెంట్ అంతా కూడా బయటపడింది. వాళ్ళ ఇలాంటి మరెంతో మంది స్టూడెంట్స్ ని మరి ప్రతి ఇయర్ తయారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, నరసింహ గారు నిజంగా ఈ యొక్క పాటతో యూఆర్ ప్రూవ్డ్. అసలు ఎలాంటి సాంగ్ అయినా మీరు పర్ఫెక్ట్ గా కొరియోగ్రఫీ చేయగలరని ప్రూవ్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరు కూడా. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.